అరుణాచలము అంటే పరమశివుడే. కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చెయ్యడంలో పాపములు కాలిపోతాయి. ఈ మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిమండి. శాస్త్రంలో ఒక లక్షణం ఉంది, పాపము పరిహారమగుట అన్న మాట ఉండదు. పాపాలు పోవడం అన్నది ఉండదు. మీరు ఒకసారి పాపం చేశారనుకోండి, మీరంటే మనం అనుకోండి, నేను ఏదో ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి మీరు అంటూ ఉంటాను, ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అలా అనడం స్వాభావికమైన విషయం. అంతేగాని అది మీరందరూ పనికిమాలిన వాళ్ళు, నేను ఒక్కడిని పనికొచ్చేవాడిని అని కాదు దాని ఉద్దేశం. ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు, అర్థం అర్థం లేకుండా అలా అర్థం చేసుకోకూడదు ఉపన్యాసాన్ని. మీరంటే నేను కూడా అందులో మనం మనం అని మాట్లాడడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. ప్రదక్షిణం చేయడంలో పాపనాశనము అన్న మాటకి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే, ఒక పాపం చేస్తే ఆ పాపం పోదు, అది అలా ఉంటుంది. అది అలా ఉండి ఫలితాన్ని ఇస్తుంది. పుణ్యం చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, పాపం పుణ్యాన్ని కొట్టదు, పుణ్యం ఉంటుంది. పాపపుణ్యములు రెండూ ఏకకాలంలో అనుభవించవచ్చు. ఎప్పుడు భయంకరమైన పాపములు చెయ్యలేదని గుర్తు ఏమిటంటే, పాపము పుణ్యము ఏకకాలమునందు అనుభవిస్తూ ఉంటాడు. పుణ్యం ఉంది, బోలెడన్ని పళ్ళు పుచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకు పుచ్చుకుంటాడు? ఆయన మీద గౌరవంతో పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు పళ్ళు. ఆయనేం అడిగాడని కాదు దాని ఉద్దేశ్యం. కానీ ఆయనకు ఒక పాపం ఉంది గతంలో చేసింది, అది ఆయనకి షుగర్ రూపంలో ఉంది, మధుమేహ రూపంలో. ఆయన ఒక్క పండు తినడం, నవనవనవలాడిపోతున్నటువంటి పళ్ళు, అత్యంత వెలపెట్టి కొనవలసిన పళ్ళన్నీ ఆయన దగ్గరికి వస్తాయి. ఆయన మాత్రం ఒక్క పండు తినలేడు. తినలేకపోవడం పాప ఫలితం. చూసి కూడా అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని అక్కడ పెట్టడమే, అది పాప ఫలితం. పుచ్చుకోగలగడం, ఆ గౌరవం పుణ్య ఫలితం. ఏకకాలమునందు అనుభవిస్తున్నాడా లేదా? అనుభవిస్తాడు. అది మహాపాతకం అనుకోండి, అప్పుడు అలా కలపరు, కుదరదు. దాని ఫలితం అది ఇవ్వడం మొదలు పెడుతుంది, దీని ఫలితం ఆగిపోతుంది, పుణ్య ఫలితం ఆగిపోతుంది. ఆగిపోగానే భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోతాడు. ఇదే సుందరకాండలో స్వామి హనుమ చెప్తారు, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ అంటారు. పాపములను కాల్చరు, పాపం అలాగే ఉంటుంది. విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడనుకోండి, నేను కాల్చేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు కాల్చేస్తాడు, అప్పుడు తీస్తాడు. అది జీవుడికి పరమ అదృష్టం. అది ఎలా పోతుందండి? అలా కుదరదు. అలా ఎలా పోతాయి? చేసిన పాపాలేం పోవు, పట్టుకుని ఉంటాయి అలాగా. ఆ పాపములను కాలుస్తారు. ఎప్పుడు? అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి. ఎలా ప్రదక్షిణం? నేను ఇందాక చెప్పినట్టు ప్రదక్షిణం చేస్తే, భగవన్నామం చెప్తూ వెడితే, నృత్యం చేస్తూ వెడితే, మహానుభావులు 1000 కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దొర్లిస్తూ పొర్లు దండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత గౌరవంతో ఆ పర్వతానికి పరమశివస్వరూపంగా ప్రదక్షిణం చేశారు. కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి నువ్వు ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి. పాపము ప్రతిబంధక స్వరూపం. ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏమిటంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది కాశీ వెడదాం అనుకుంటారు, పాపం అన్నీ సిద్ధం చేసుకుంటాడు, ఇంకా రేపు కాశీ వెడదామనగా ఇవాళ ఏదో ప్రతిబంధకం వస్తుంది, వాడికి దాంట్లోంచి బయటికి రాలేడు, అందులో కాశీ ప్రయాణం ఆపేసుకుంటాడు. ఈశ్వరుణ్ణి ఏదో సేవిద్దాం అనుకుంటాడు, సేవించలేడు, వదిలిపెట్టవలసి వస్తుంది, పూజలోంచి లేచిపోవలసి వస్తుంది, ఒక్కొక్కసారి తప్పదు. అలా జరిగింది. ఒక దేవాలయానికి వెడదాం అనుకుంటాడు, ఎవరో వస్తారు, ఆయన్ని చూడగానే అయ్యో గుళ్ళోకి ఎడుతున్నాను అన్నా కూడా మనసు చిన్న చేసుకుని లోపల బాధపడుతున్నా పైకి వెకిలినవ్వు ఒకటి నవ్వి రెండంటూ తీసుకుని ఇంట్లోకి ఎడతాడు. ఆయన వెళ్ళిపోతారు, గుడి కట్టేస్తారు. అంత పరమపావనమైన తిథి నాడు దేవాలయానికి వెళ్ళాడు. లేదు, మంచి కార్యం, గుడికి వెళ్ళాలి, అనారోగ్యం, వెళ్ళలేడు. నేను శాస్త్రం చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి. మీతో పాపము ప్రతిబంధకమై అడ్డొస్తుంది, మిమ్మల్ని చెయ్యనివ్వదు ఆ మంచి పని. అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డుపెట్టి తర్వాత తొలగుతుంది, కానీ కాలం దాటిపోతుంది. కాలం ఆగదుగా,
కాలం వెళ్ళిపోతుంది. మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేరు. సంపాదించకుండా అడ్డొస్తూ ఉంటుంది. అడ్డుపడినంత కాలం మీ కోరికలు తీరవు. పుణ్యబలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు పాపము కాలడం అంత గొప్పది. కోరికలను తీర్చుకోవడానికి, కోరికలంటే పనికిమాలిన కోరికలని కాదు నా ఉద్దేశంలో, జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి అది కారణమవుతుంది. ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని ఒక ఆయన అడిగాడు, నాకు కొడుకు పుట్టాలండి అని ఒక ఆయన అడిగాడు. రెండూ కోరికలే, కానీ ఒక కోరిక పరమ ధార్మికం. మీరు మార్గం చెప్పచ్చు. అయ్యా మీకు కొడుకు పుట్టలేదా, ఓ పని చేయండి, మీకు సంతానం లేకపోతే ఫలానా దేవాలయాన్ని ఆశ్రయించండి అని చెప్పచ్చు. ఎందుకని? అది ధార్మికం, అది ఉండవలసిన కోరిక. సంతానం ఉండాలన్న కోరిక ఎవరికి ఉండదు? సంతానం లేకపోతే ఉత్తరగతులు ఉండవు. కాబట్టి మీరు సలహా చెప్పచ్చు. అమెరికా ప్రెసిడెంట్ ఎందుకు నీకు? అది అడిగిన వాడికి అవతల బొమ్మని చెప్పచ్చు. ఏ కోరిక తీర్చాలో ఏ కోరిక తీర్చకూడదో మనకే వివక్ష ఉన్నప్పుడు పరమేశ్వరుడికి ఉండదు. వాంఛితార్థ ప్రదాయిని, ఏ కోరిక తీరాలో ఆ కోరిక తీరుస్తాడు పరమేశ్వరుడు. దానికి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని కాల్చేస్తాడు. అది ప్రదక్షిణంలో అంటే పాపము కాలుతుంది, ఇచ్చేస్తాడు. ఇప్పుడు కోరిక తీరుస్తాడు. కానీ ఒక ఇబ్బంది ఒకటి ఉంటుంది, ఒకటి ఉంటుంది వెనకాతల. అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే సంస్కృతంలో క్షకార ప్రయోగం చేశారు అంటే ఒకటే గుర్తు, అది చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అని గుర్తు. అందుకే సంస్కృతంలో ఏదైనా బాధతో కూడుకున్న విషయం చెప్పాలనుకోండి, అది చాలా కష్టమైన విషయం సుమండి అన్నది చెప్పవలసి వస్తే ఏం చేస్తారంటే శ్లోకంలో ఎక్కువ మార్లు వాడేస్తే మీరు ఆ శ్లోకం చూడగానే చాలా కష్టమైన విషయం ఎవరు అనుభవిస్తున్నారు అని మీరు గుర్తుపడతారన్నమాట. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. అన్నిసార్లు తిరిగింది అంటే సీతమ్మ ఎంత కష్టంలో ఉందో నువ్వు గమనించు. పక్కన వచ్చి కూర్చుంది. పాపం కాలింది, కోరిక తీరింది. ఎప్పటికీ ఈ జన్మకి ఒకటి ఉంది, అది చాలా పెద్దది. ఆ ఏమిటో తెలుసా? సంచితం. పర్వతాల కింద పడిపోయి ఉంటుంది. అంత పాపం ఏ 70 ఏళ్లలోనూ అనుభవించరా అంటే స్పృహ తప్పిపోతాడని పరమేశ్వరుడు కొంత పుణ్యం కొంత పాపం కలిపి పెట్టి పంపిస్తాడు. ఈ వలన ఏమవుతుందంటే వాసనాబలం ఉండి ఏ చిన్న పని చేయనివ్వండి ఫలితం అపేక్షిస్తాడు. నాకు ఈ కోరిక తీరాలండి అందుకు నేను ఇచ్చేస్తున్నానంటాడు. ప్రదక్షిణం చేసేటప్పుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్న అక్షరానికి అర్థం కామ్యముతో కూడిన కర్మ నశిస్తుంది, దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. కామ్యముతో కూడిన కర్మ అంటే ఏ పని చేసినా నాకేదో రావాలి. ఏమంటే పొద్దున్న గోపూజ చూశాను కదండి, నాకేమైనా వస్తుందా? వెంటనే ఓ 10 రూపాయలు కలిసి వచ్చేస్తాయా అని అడిగాను అనుకోండి, ఏమవుతుంది? 10 రూపాయలు ఇచ్చేశారు, పరమేశ్వరుడు 10 రూపాయలు అలాగో అలా కలిసి వచ్చేటట్టు చేశాడు. అయిపోయి ఎక్కడికో వెళ్ళారు, కాఫీ తాగారు, మీరు ఇద్దాం అనుకుంటుంటే మీ పక్కవాడు ఇచ్చేశాడు. అయిపోయిందా? మీ 10 రూపాయలు మిగిలిపోయిందా? చాలా. ఓ గోపూజ చూసిన ఫలితం ఓ 10 రూపాయలే. అదే ఎందుకు ఆ దిక్కుమాలిన ఫలితం మీకు? ఏం చేసుకుంటాం దాంతో? కామ్యముతో కూడిన కర్మలు చేయుట, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. నేను చెప్పినంత తేలిక కాదు సుమండి. మీరు చూడండి, పుణ్యకర్మయే మీరు చేస్తూ వెళ్ళారనుకోండి, రోజు పుణ్యమే, వాడు ఏమి తప్పులు చేయడు. కానీ మనసులో మాత్రం ఓ కోరిక, ఈ పుణ్యం అంతా నేను అనుభవించాలి, ఈ పుణ్యం అంతా అనుభవించాలి. ఇంత పుణ్యం చేసేసాడు, విపరీతంగా చేసేసాడు, చచ్చిపోయాడు, అయిపోయింది, ఈ శరీరం పడిపోయింది. ఏం చేయాలి పరమేశ్వరుడు? ఆ పుణ్యం నన్ను అనుభవింపచేయి, నా పుణ్యం అనుభవింపచేయి, ఆ పుణ్యానికి ఫలితం అని అడిగాడు కాబట్టి ఆ పుణ్యం అంతా అనుభవింపచేయాలా? ఇప్పుడు అనుభవింపచేయడానికి ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఓ చక్రవర్తిని చేస్తాడు. ఓ 20 ఏళ్ళో 30 ఏళ్ళో చక్రవర్తిత్వం. బయటికి వస్తే వందిమాగదులు, పల్లకీలు, అంతఃపురాలు, ఈ భద్రగజాలు, విపరీతమైనటువంటి పేరు, ఐశ్వర్యం. ఇదంతా ఎక్కడిది? 80 ఏళ్ళు చేసిన పుణ్యం 20 ఏళ్ల చక్రవర్తిత్వంలో అయిపోయింది, 0.
నువ్వు పుణ్యాన్ని అనుభవించేయడంలో పోతుంది సుఖంగా. కాదు, నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా ఈశ్వర, నేనేదో ఈ పుణ్యాన్ని ఫలితంగా అనుభవించడం కోసం కాదు, నాకు చిత్తశుద్ధినియ్యి, నిష్కామ కర్మ చేస్తాను, నాకు ఏ కోరిక లేదు. నేను ఎందుకు నిన్ను సేవిస్తున్నానంటే నిన్ను సేవించకుండా ఉండలేక ఇన్ని మాటలు, మళ్ళీ ఇప్పటికి ఎన్ని మాటలు పుట్టానో ఎన్ని మాటలు చచ్చిపోయానో, ఇంకా వద్దు, ఇక నాకు పుట్టాలని లేదు, ఇక చావాలని లేదు, ఈశ్వర మార్గం చూపించు అని అడిగారు అనుకోండి, ఈ జన్మలో కాకపోతే కనీసం కొద్ది జన్మలలో పూర్తయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే చిత్తశుద్ధితో కూడినటువంటి స్థితి వలన జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఈశ్వరునిగా నిలబడిపోవుట, తన తత్వము ఆత్మతత్వము ఎరుకలోనికి వచ్చుట, అనుభవములోనికి వచ్చుట, అద్వైత స్థితి అంటారు. అది క్షి నిష్కామకర్మ చేత చిత్తశుద్ధి కలిగి నా పునరావృత్తి ఆగిపోవుట. ఇక పుట్టడు. అది ఈ జన్మలో అవ్వచ్చు, కొద్ది జన్మలలో అవ్వచ్చు, కానీ ఆగుతుంది, అటువైపుకి నడుస్తాడు. ఈ నాలుగింటిని ఇవ్వగలిగినది కనుక ప్రదక్షిణం, అందుకొచ్చింది ఆ మాట. కాబట్టి అది చిన్న చిన్న కోరికలు కోరుకుని ప్రదక్షిణం చెయ్యకు, నీకు అద్భుతమైన స్థితిని కల్పించగలదు. అందుకని నిష్కామముగా ఏ కోరిక లేకుండా ఆ క్షేత్రంలో స్థూల శివుని యొక్క రూపంలో ఉన్నటువంటి కొండకి గిరి ప్రదక్షిణం చెయ్యి అని. కాబట్టి ఆ ప్రదక్షిణ తత్వము అంత గొప్పదై కూర్చుంది. ఈ ప్రదక్షిణం చేయడంలో ఏ కారణానికి చేయనివ్వండి, బుద్ధి ఉందనుకోండి ప్రదక్షిణ తత్వం అర్థం అవుతుంది. ఒక్కొక్కసారి బుద్ధి ఉండదు. ఆ ప్రాణికి తనంత తానుగా బుద్ధి ఉన్న ప్రాణి కాదు, కానీ అది ఎందుకో పరిగెత్తింది కొండ చుట్టూ. బుద్ధి లేని ప్రాణైనా దానికి ప్రదక్షిణం యొక్క విలువ తెలుసుకునే అవకాశం దాని ఉపాధికి లేకపోయినా అది పరిగెత్తింది కాబట్టి పరమేశ్వరుడు ఫలితం ఇస్తాడు. అది స్థూల శివుడుగా ఆయన రావడం వల్ల లోకానికి కలిగినటువంటి మహోపకారం. అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో. అందుకే కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు. ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు జీవుడు. శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యమును పొందుతాడు. ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి, జరామృత్యువులను దాటతాడు. జరామృత్యువు అంటే వృద్ధాప్యము, మృత్యువు. ఇదొక చిత్రమైనటువంటి విషయం. చాలామంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అంటుంటారు, కానీ అలా లేదు. అసలు యథార్థ పాఠం త్రియాయుషం అనుంది. త్రియాయుషం ఏకబిల్వం శివార్పణం. త్రియాయుషం అంటే 3 రకములైన ఆయుర్దాయాల్ని కోరుతారు. నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి. బాల్యము, కౌమారము, యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి. ఎందుకో తెలుసా? వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపమృత్యువు. నా మనవల్ని ఎలా చూస్తాను? నా మనవల్ని చూసేశాను అనుకోండి, నేను నా 2వ తరాన్ని చూసేశాను. 2 తరాలు చూసేశాను అంటే లౌకికంగా నేను నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను. ఇప్పుడు నేను వానప్రస్థానికి, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు, అర్హత పొందుతాను. ముందే పడిపోయింది అనుకోండి శరీరం, అసలు ఇంకా కొడుకు లేడు, కొడుకుని చూడలేదు, తను చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు, అది అపమృత్యు దోషం అంటారు దాన్ని. అలా పడిపోకూడదు శరీరం. కాబట్టి అపమృత్యు దోషం పోవాలి అంటే జరా అంటే వృద్ధాప్యమునందు చింతతో అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మో ఇది పడిపోకముందే చేసేయాలనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది తదనంతరము ఇక మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు. అది ఆఖరి చావు. అంటే ఇంకోసారి పుట్టడని గుర్తు. పుడితే కదా చావడం. అది ఆఖరి వృద్ధాప్యం. ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు, ఆ ఆఖరి వృద్ధాప్యం త్వరతో ఉంటుంది.
ఓ జుత్తు తెల్లబడిపోతోంది, 60 వచ్చేసాయి, చేసేయాలి గబగబా మంచి కార్యక్రమాలన్నీ. ఈపాటి ఓపిక ఉండగా సంధిబంధములు సడలిపోకముందే ఈశ్వరారాధన చేసేయాలి, ఈశ్వరుడిచ్చిన సమయాన్ని సాధ్యమైనంత వెచ్చించెయ్యాలి అని త్వర కలిగి భగవదారాధన యందు మగ్నుడవుతాడు. మగ్నుడై ఆ భావనతో 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 ఉన్న కారణం చేత శరీరం పడిపోతున్నప్పుడు కూడా పటికి బెల్లం తిన్న నోరులా ఆ పారవస్యంతో పడిపోతాడు. పడిపోయిన కారణం చేత భగవంతుని యొక్క స్మరణలతోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ రాడు కాబట్టి ఇక ఇంకొకసారి చావడు, ఇంకొకసారి పుట్టుక లేదు, ఇంకొకసారి మరణము లేదు. అందుకని జరామరణములను దాటాలి అంటే సోమవారం నాడు ప్రదక్షిణం చేయాలి. నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు. ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే. ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు. మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వము. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది. స్వయంగా భగవాన్ రమణులే చెప్పిన మాట. అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము, చాలా మంచిది. మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా? అది అగ్ని కొండ, పావకి సుబ్రహ్మణ్య తత్వం, అది సుబ్రహ్మణ్య క్షేత్రం, శివానుగ్రహం. అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది. కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోధి చేస్తుంది. అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది. సూరి నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళేవారు. అప్పుడు మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడవుతాడు. సార్వభౌముడవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలనే అనుకోక్కర్లేదు. భక్తి సార్వభౌముడు కావచ్చు, వైరాగ్య సార్వభౌముడు కావచ్చు, జ్ఞాన సార్వభౌముడు కావచ్చు. కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది. బుధవారం నాడు గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి అపారమైనటువంటి పాండిత్యం అబ్బుతుంది. పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు చెప్పడం అనుకుంటున్నారేమో, కాదు. పండాహ అంటే భగవంతుని యొక్క జ్ఞానము కలుగుట. భగవద్జ్ఞానము కలగాలి అంటే తనంత తానుగా లోపల పొటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చెయ్యాలి. గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోకగురువు అవుతాడు, అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు, అంతటి మహానుభావుడు అవుతాడు. అంటే బహుశః లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదది. అటువంటి స్థితిని పొందుతాడు. శంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, నృసింహ భారతీ మహాస్వామి వారు, వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు. ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తాడు. అది గురువారం నాడు జరిగేటటువంటిది. ఇక శుక్రవారం నాడు అపార సంపత్తి, ఇహమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణుపథాన్ని పొందుతాడు. విష్ణుపథం అంటే వైకుంఠం, వైకుంఠాన్ని పొందుతాడు. అది శుక్రవార ప్రదక్షిణ. శుక్రవార ప్రదక్షిణంలో సంపత్తి అన్న మాట నేను వాడినప్పుడు ఎంత డబ్బు వస్తుందండి అని నన్ను అడక్కండి. సంపత్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తి. నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషం అయితే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమే ఉండదు. ఎన్ని తెచ్చి నీ దగ్గర పెట్టినా నీకు ఇంకా లేనిదోటి ఉంది. నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు. గోచీ పెట్టుకున్నవాడంత ఐశ్వర్యవంతుడు ఎక్కడున్నాడన్నారు. అన్నీ వదిలి ఇది చాలని వాడు సంతోషంగా గోచీ పెట్టుకు తిరుగుతున్నాడు. ఇన్ని పట్టు పీతాంబరాలు కట్టుకున్నా ఏదో లేదని వీడు ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే చక్రవర్తులు కూడా అన్నీ విడిచిపెట్టిన ఋషుల ఆశ్రమానికి వెళ్ళి కూర్చుని శాంతి పొందేవారు. వాళ్ళు అన్ని విడిచిపెట్టి శాంతి పొందారు. అన్ని ఉండి అశాంతిలో వీడుంటాడు. శాంతి ఐశ్వర్యం. అందుకే మనకి సనాతన ధర్మంలో ఏం చేసినా ఓం శాంతి 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 అని పూర్తి చేస్తారు. శాంతిని మించిన పరమైశ్వర్యం, తృప్తిని మించిన పరమైశ్వర్యం లోకంలో ఇంకోటి లేదు. నాకు ఈశ్వరుడు ఇవ్వలేదని ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని అడిగేవాడు కోట్ల కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు. అలా అడగగలగాలి అంటే వాడు నిత్యతృప్తుడు
సంతృప్తుడై ఉండాలి. వాడు బ్రాహ్మణుడు, వాణ్ణి మించిన బ్రాహ్మణుడు లేడు. అందుకే వ్యాసుడు దేవి భాగవతం చెప్తూ పరమేశ్వరుడు కూడా ఎవరి పాదములకు నమస్కరిస్తాడని అడిగాడు. అడిగి సంతోషోహి ద్విజన్మనాం, నాకు ఇది కావాలన్న కోరిక మనసులో లేకుండా, ఎప్పుడు నాకు అసలు ఏం లేదన్న దాని మీద దృష్టి లేకుండా, నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని మురిసిపోయేవాడు ఎవడున్నాడో అటువంటి బ్రాహ్మణుడి పాదములు కడిగి ఆయన పాదములకు నేను నమస్కారం చేస్తానన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అన్నాడు ఆయన. కాబట్టి అది ఐశ్వర్యం అంటే. కాబట్టి ఇహమునందు సంపత్తి, విష్ణుపథమునందు స్థానము. శుక్రవారం నాడు ఆ గిరికి ప్రదక్షిణం. అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి. మీరు ఒక్క మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గ్రహపీడా విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు. మరి ఇంకెందుకండి గ్రహపీడా విముక్తి అని మీరు నన్ను అడగచ్చు. గ్రహములకు ఈశ్వరత్వము లేదు, గ్రహములకు ఈశ్వరత్వం లేదు. అందుకే నేను మీతో ఒక మాట చెప్తాను. ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు, నవగ్రహ మంటపం, గోపూజ జరుగుతున్నాయి అనుకోండి. మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు. ఒక దేవాలయానికి ఎదురుగుండా ఒక ఆవు మేస్తోంది అనుకోండి, మీరు గుళ్ళోకి వెళ్ళడం ముఖ్యమా, ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకి వెళ్ళడం కన్నా గో ప్రదక్షిణం ముఖ్యం. మీరు గుళ్ళోకి వెళ్ళి గోవును వదిలేసి వెళ్ళారనుకోండి, ఈశ్వరుడు కూడా అనుగ్రహించాడు. గోప్రదక్షిణమే గొప్పది. దిలీప చక్రవర్తి వృత్తాంతం లేదు, గోవును దాటిడితే ఏమయ్యాడు? గోవుకి ప్రదక్షిణం చెయ్యాలి. నవగ్రహ మంటపానికి ప్రదక్షిణ వదిలేశారనుకోండి, ఉపద్రవం రాదు. ఎందుకో తెలుసా? గ్రహములకు ఈశ్వరత్వము లేదు. కొంతమంది పొరపాటున శనీశ్వరుడు అంటుంటారు. శనీశ్వరుడు అన్న మాట లేదు, శనైశ్చరుడు. శనైహి చరహ, మెల్లగా మెల్లగా నడుస్తాడు ఆయన. అందుకని ఆయనకి శనైశ్చరుడు తప్ప శనీశ్వరుడు లేదు. అసలు గ్రహములకు ఈశ్వరత్వము లేదు. ఈశ్వరత్వము లేదు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన గుమాస్తాయే కానీ అధికారి కాడు. గుమాస్తా గారు వద్దు, ఈయనకి 2 ఎకరాల పొలం ఇవ్వకూడదు అని రాశాడు. కలెక్టర్ గారు ఫైన్ చూసి అక్కర్లేదు, ఇతనికి ఇవ్వచ్చు, పేదవాడు పాపం, ఇతనికి ఇవ్వడానికి తగిన కారణాలు నాకు కనపడుతున్నాయి కాబట్టి 2 ఎకరాలు ఫలానా చోటు ఇతనికి ఇవ్వండి అని రాశాడు. గుమాస్తా మాట నెగ్గుతుందా? గ్రహబాధ విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గ్రహముల యొక్క పీడ కింది స్థాయికి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు పిలిచి అంటాడు, వాడిని నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు పాము కరవాలి వాడిని చీమ కరుస్తుంది. అంటే గ్రహం ఈశ్వరుడి మాటని బట్టి బాధించడంలో కింది స్థాయికి వెళ్ళిపోతుంది. అప్పుడు అసలు మిమ్మల్ని బాధించినట్టు ఉండదు. పాము కరిస్తే పడినటువంటి బాధ వలన పోవలసిన పాపం చీమ కరిచిన బాధని పాము కరిచిన బాధతో సరిపెట్టి పోగొడతారు. కొంతమందిని చూడండి, కారాగారంలోంచి సత్ప్రవర్తన వలన విడుదల చేసేసామంటారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వానికే అంత అధికారం ఉంటే పరమేశ్వరుడికి గ్రహములను ఆదేశించడానికి అధికారం ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు? అది గ్రహపీడా విముక్తి అంటారు దాన్ని. అది శనివార ప్రదక్షిణం చేత కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.